హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో త్వరలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే పోలీస్ మెయిన్స్ ఎగ్జామ్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందండి. అంటే ఈ వీడియోలో మనం చివరిగా 6 నెలలు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, సో ఈ 6 నెలలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం రివిజన్ చేయబోతున్నాం. ఇంతే కాదండి, త్వరలో వచ్చే ప్రతి వీడియోలోనూ మనం 6 మంత్స్కు సంబంధించిన అన్ని టాపిక్స్ అంటే నేషనల్, సమిట్స్, స్పోర్ట్స్, ఇండెక్సెస్, సో ఇలా ప్రతి టాపిక్ మనం కవర్ చేయబోతున్నాం. సో దీనికోసం మీరేం చేయాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇంకొకటి ఫ్రెండ్స్, మనం డైలీ ఫ్రీ టెస్ట్ నిర్వహిస్తున్నామండి. ఇది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, సో అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో ఎలా వస్తుందో సో అదే టైప్లో మనం డైలీ 15 నుండి 20 ప్రశ్నల వరకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాం. సో ఫ్రీ టెస్ట్ అండి, మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకుని మరి ఈ టెస్ట్లో మనం నిర్వహిస్తున్నామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనకు మంత్లీ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చండి. డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. పీడిఎఫ్తో పాటు టెస్ట్ కూడా నిర్వహిస్తామండి. సో ఈ మంత్లీ టెస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట అండి. సో డైలీ ఎంసీక్యూ టెస్ట్ రాయాలంటే ఈ డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యుఎన్ఓ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2025వ సంవత్సరాన్ని యుఎన్ఓ క్వాంటమ్ అండ్ సైన్స్ సంవత్సరంగా ప్రకటించిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరాన్ని ఏ దేశం సంఘాల సంవత్సరం లేదా కమ్యూనిటీ ఇయర్గా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే ఇందాక మనం చెప్పుకుంది యుఎన్ అండి. యుఎన్ వచ్చేసి క్వాంటమ్ అండ్ సైన్స్ సంవత్సరంగా ప్రకటించింది. సో మన ఇండియా కూడా ఈ 2025 సంవత్సరాన్ని రక్షణల సంవత్సరంగా ప్రకటించిందండి. రక్షణల సంవత్సరంగా మన ఇండియా ప్రకటించింది. ఇండియాలోని ఎవరు ప్రకటించారయ్యా అంటే రక్షణ శాఖ ఈ రక్షణల సంవత్సరంగా 2025ను ప్రకటించడం అనేది జరిగింది. సో రక్షణల సంవత్సరంగా ప్రకటించింది మన ఇండియా యొక్క రక్షణ శాఖ ప్రకటించింది. నెక్స్ట్ యుఏఈ ప్రకటించిందేమో సంఘాల సంవత్సరం, యుఎన్ ప్రకటించిందేమో క్వాంటమ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం. నెక్స్ట్, గ్రీన్ ట్రాన్స్మిషన్ అలయన్స్ ఇండియా కార్యక్రమాన్ని ఏ దేశ భాగస్వామ్యంతో ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డెన్మార్క్ దేశం మరియు మన ఇండియా ఈ రెండు కలిసి గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే పునరుత్పాదక శక్తి, గ్రీన్ ఇంధనాలు, శక్తి సామర్థ్యం భాగస్వామ్యంగా దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి ఏ దేశం ప్రతిపాదించింది? గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి ఏ దేశం ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రెజిల్. అయితే 2025 నవంబర్లో ఈ బ్రెజిల్లో COP30 జరగబోతుందండి. దీనికంటే ముందే ఈ గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని బ్రెజిల్ దేశం ప్రతిపాదించడం అనేది జరిగింది. నెక్స్ట్, గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యుఏఈ. చూడండి, గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. సో ఇందాక మనం చెప్పుకుందండి, గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ వచ్చేసి బ్రెజిల్, గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ వచ్చేసి యుఏఈ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030వ సంవత్సరం నాటికి ప్రపంచ ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా ఈ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరనున్న నూతన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండోనేషియా. అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరు ప్రారంభించారయ్యా అంటే
బ్రిక్స్ దేశాలు కలిసి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ప్రారంభించడం జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంటుంది. సో ఇవన్నీ మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నామండి. సో ఇది ఓన్లీ రివిజన్ పర్పస్ అన్నమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 105వ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాల్డోవా దేశం. అయితే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఇండియా ప్లస్ ఫ్రాన్స్. సో ఈ రెండు దేశాలు కలిసి దీనిని ప్రారంభించింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంటుంది. ఆల్రెడీ మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్, ఇటీవల బ్రిక్స్లో చేరిన నూతన సభ్యదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నైజీరియా దేశం. నెక్స్ట్, ఇటీవల యూయూలో పూర్తి సభ్యత్వం పొందిన దేశాలు ఏవి? చూడండి, ఈయూ అంటే యూరోపియన్ యూనియన్. దీంట్లో పూర్తిగా సభ్యత్వం పొందిన దేశాలు చూసుకుంటే ఆప్షన్ సి అండి, రొమేనియా మరియు బల్గేరియా. అయితే ఈ ఈయూలో ప్రజెంట్ మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే 29 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, నాటో సభ్య దేశాలు ఏ సదస్సు నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఓటావా కన్వెన్షన్. అయితే ఎందుకు ఇవి బయటకు వస్తున్నాయా అంటే రష్యా నుంచి ప్రమాదం ఉందని ఫిన్లాండ్, పోలాండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాలు ఈ ఓటావా కన్వెన్షన్ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ నాటోలో మొత్తం సభ్య దేశాల ప్రజెంట్ ఎంత అయ్యా అంటే 32. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి ఏ యూరోపియన్ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హంగేరీ దేశం. నెక్స్ట్, ఇటీవల బిమ్స్టిక్ యొక్క నూతన చైర్మన్గా ఏ దేశం ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బంగ్లాదేశ్. అయితే ఈ బంగ్లాదేశ్ అనేది 2025 మార్చి నుండి 2 సంవత్సరాల పాటు ఈ బిమ్స్టిక్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తుంది. అయితే ఇంతకంటే ముందు 6వ బిమ్స్టిక్ సదస్సు ఎక్కడ జరిగిందయ్యా అంటే థాయిలాండ్లో జరిగింది. ఓకే, థాయిలాండ్ దేశంలో ఈ 6వ బిమ్స్టిక్ సదస్సు జరిగిందండి. అయితే ఈ సదస్సు వరకు బిమ్స్టిక్ యొక్క ఈ చైర్మన్గా ఉన్న దేశం కూడా థాయిలాండ్ దేశమే. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఏ దేశం నిర్మించింది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జపాన్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని ఏ దేశ సైంటిస్టులు గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చైనా. చైనాలోని పూజియాన్ ప్రావిన్స్లో ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని గుర్తించడం అనేది జరిగింది. అయితే ఈ పక్షి శిలాజం ఎన్ని సంవత్సరాల పురాతనమైనదంటే 15 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. దీని యొక్క పేరును కూడా పెట్టడం జరిగిందండి. దీని పేరు వచ్చేసి బామినోర్నిస్ జంగెన్సిస్. బామినోర్నిస్ జంగెన్సిస్ దీని యొక్క పేరు. నెక్స్ట్, 4000 ఏళ్ల నాటి పురాతన పట్టణంను పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సౌదీ అరేబియాలో. అయితే ఈ పురాతన పట్టణం అనేది 2004వ సంవత్సరం క్రీస్తు పూర్వం 2004వ సంవత్సరంలో దాదాపుగా 500 మంది ఇక్కడ నివాసం ఉన్నట్లు అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఏ దేశం సముద్రంలో పరిశోధన కేంద్రాన్ని నిర్మించనుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చైనా దేశం. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్, ఆసియాలోనే లోతైన బోరుబావి ఏ దేశం తవ్వింది? చూడండి, ఓన్లీ ఇది ఆసియాలోనే. ఆన్సర్ ఆప్షన్ డి, ఇది కూడా చైనానే. దీని యొక్క లోతు వచ్చేసి 10.9 కిలోమీటర్లు. అయితే ప్రపంచంలోనే లోతైన బోరుబావిని త్రవ్విన దేశం వచ్చేసి రష్యా దేశం. రష్యా దేశం అండి. ఈ రష్యా దేశం వచ్చేసి 12.2 కిలోమీటర్ల బోరుబావిని 1989వ సంవత్సరంలో త్రవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్,
ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ హైడ్రోజన్ నిల్వలు ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాన్స్ దేశంలో. అయితే ఈ ఫ్రాన్స్ దేశంలో కనుగొన్న వైట్ హైడ్రోజన్ నిల్వలు వచ్చేసి ఇక్కడ దాదాపుగా 46 మిలియన్ టన్నులు ఇక్కడ ఉన్నట్లు గుర్తించారు. నెక్స్ట్, టీబీ వ్యాధి నివారణకు ఏ దేశ శాస్త్రవేత్తలు mRNA టీకాను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆస్ట్రేలియా దేశం. అయితే అంతకుముందు టీబీ నివారణ కోసం BCG టీకాను వాడేవారు. అయితే ఇది పెద్దలపై పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల ఈ mRNA టీకాను కనుగొనడం అనేది జరిగింది. సో దీనిని ప్రజెంట్ ఎలుకలపై ప్రయోగించడం అనేది జరిగిందండి, సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్, గుండెపోటు ప్రమాదాన్ని నివారించగల లెపోడిజిరాన్ మెడిసిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమెరికా. అయితే దీనిని కనుగొన్న వారు ఎవరయ్యా అంటే ఎలీ లిల్లీ అనే ఫార్మా కంపెనీ దీనిని కనుగొనడం అనేది జరిగింది. అయితే ఈ మెడిసిన్ సంవత్సరానికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం వచ్చేసి 94% వరకు తగ్గుతుందని ఇక్కడ ఈ సైంటిస్టులు తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్, క్యాన్సర్ రోగుల కోసం mRNA వ్యాక్సిన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రష్యా దేశం. ప్రజెంట్ దీనిని అభివృద్ధి చేసి రష్యా ఆ దేశంలో గల క్యాన్సర్ రోగ పౌరులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల డిసీజ్ ఎక్స్ కేసులు ఏ దేశంలో గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని పాంజీ ప్రాంతంలో ఈ డిసీజ్ ఎక్స్ కేసులు గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్, డింగా అనే కొత్త వ్యాధి ఏ దేశంలో వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉగాండా దేశం. ఈ వ్యాధి సోకిన వారు నియంత్రణ లేకుండా డ్యాన్స్ చేస్తున్నట్లు వణికిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల WHO అంతర్జాతీయ ముప్పుగా ఏ వ్యాధిని గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మెదడు వాపు. అయితే ఈ మెదడు వాపు వ్యాధికి కారణమయ్యే వైరస్ పేరేమిటయ్యా అంటే వరిసెల్లా జోస్టార్ వైరస్ లేదా ఎంట్రో వైరస్. నెక్స్ట్, ఇటీవల WHO ఏ దేశాన్ని మలేరియా రహితంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జార్జియా. అయితే ఈ WHO ప్రకటించిన మలేరియా రహితాల జాబితాలో చూసుకుంటే ఈ జార్జియా దేశం వచ్చేసి 45వ దేశం. నెక్స్ట్, 2025లో గాంబియన్స్ స్లీపింగ్ సిక్నెస్ను తొలగించిన మొదటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గినియా దేశం. నెక్స్ట్, ఇటీవల WHO ఏ దేశాన్ని రివర్ బ్లైండ్నెస్ రహిత తొలి ఆఫ్రికా దేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నైగర్ దేశం. అయితే ఈ రివర్ బ్లైండ్నెస్ యొక్క మరొక పేరు చూసుకుంటే ఒంకోసెర్సియాసిస్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఇటీవల WHO ఏ వ్యాధిని నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల జాబితాలో చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నోమా వ్యాధి అనేది నోటి మరియు ముఖాన్ని ప్రభావితం చేయగల వ్యాధి అన్నమాట. దీనినే గాంగ్రీన్ వ్యాధి అని కూడా అంటారు. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఏ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమెరికా మరియు అర్జెంటీనా. ఈ రెండు దేశాలు WHO నుండి వైదొలగడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం WHOలో సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 194 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్,
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి ఏ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమెరికా దేశం ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నుండి వైదొలగడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ ఏ దేశంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనా దేశంలోనే ప్రపంచంలోనే అతి పొడవైన ఈ ఎక్స్ప్రెస్ వే టన్నెల్ను నిర్మించడం అనేది జరిగిందండి. దీని యొక్క పొడవు చూసుకుంటే 22.13 కిలోమీటర్లు. అయితే ఈ టన్నెల్ పేరు వచ్చేసి టియాన్షిన్ షెంగ్లీ టన్నెల్ అన్నమాట. అయితే మన ఇండియాలో అతి పొడవైన టన్నెల్ పేరు ఏమిటయ్యా అంటే పీర్ పంజల్ రైల్వే టన్నెల్. దీని యొక్క పొడవు వచ్చేసి 11.22 కిలోమీటర్లు. ఇది ఎక్కడుందయ్యా అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. చూడండి, మన ఇండియాలోనే అతి పొడవైన టన్నెల్ వచ్చేసి పీర్ పంజల్ రైల్వే టన్నెల్. దీని యొక్క పొడవు 11.22 కిలోమీటర్లు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్గా మార్చే కృత్రిమ ఆకును ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చికాగో దేశ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. అయితే చికాగో దేశంలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఆకును తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, దానా తుఫానుకు ఏ దేశం పేరు పెట్టారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లాస్ట్ టైం ఎగ్జామ్ వచ్చినట్టు నాకు గుర్తు ఇది. సో దానా తుఫానుకు ఏ దేశం పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఖతార్ దేశం వచ్చేసి దానా తుఫానుకు పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ 2024లోనే ఈ రెమల్ తుఫాన్ వచ్చిందండి. ఈ రెమల్ తుఫానుకు ఏ దేశం పేరు పెట్టిందయ్యా అంటే ఒమన్ దేశం రెమల్ తుఫానుకు పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఆస్నా తుఫాన్ కూడా వచ్చిందండి. ఆస్నా తుఫానుకు పాకిస్తాన్ పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ దానా తుఫాను మన ఇండియాలో తాకిన రాష్ట్రాలు చూసుకుంటే ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్. ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ అండి. దాని తర్వాత రెమల్ తుఫాన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతంలో తాగింది. నెక్స్ట్, ఆస్నా తుఫాన్ వచ్చేసి గుజరాత్ తీరాన్ని తాకడం అనేది జరిగింది. నెక్స్ట్, ఏ దేశంలో మహిళలు బిగ్గరగా ప్రార్థనలు చేయకూడదని ఆంక్షలు విధించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆఫ్ఘనిస్తాన్. అయితే ఇదే ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కొన్ని నిబంధనలు ఉన్నాయండి. చదువులు, ప్రయాణాలు, బహిరంగంగా మాట్లాడడం, ఆడవాళ్లపై నిషేధం విధించడం అనేది జరిగింది. ఎందుకయ్యా అంటే ప్రజెంట్ అక్కడ తాలిబాన్లు ఆ దేశాన్ని పాలిస్తున్నారు. నెక్స్ట్, ఏ దేశం 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియాపై నిషేధం విధించింది? సో 16 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్నవారు ఎవరైనా సోషల్ మీడియా వాడితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్న దేశం వచ్చేసి ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు కాలని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సోలమాన్ దీవులలో దీనిని కనుగొన్నారు. నెక్స్ట్, ఇండియా ఏ దేశ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి $1 మిలియన్ విలువైన వ్యవసాయ యంత్రాలను పంపింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సూరినామ్. సో నెక్స్ట్ 2 క్వశ్చన్లు ఉంటాయండి. సో అవి కూడా ఇలాంటిదే, అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం క్వశ్చన్లు ఇలా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తించాలండి. నెక్స్ట్, హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలతో స్నేహ సంబంధాల కోసం భారత్ ఏ దేశానికి 2 FIC బోట్లను బహుమతి ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మొజాంబిక్ దేశం. చూడండి, ఇందాక $1 మిలియన్ ప్రోత్సహించింది సూరినామ్ దేశానికి. ఓకే, అయితే ఇక్కడ 2 బోట్లను ఇచ్చిందేమో మొజాంబిక్ దేశానికి. అయితే ఇక్కడ మనం FIC బోట్లు అని చెప్పుకున్నాం కదా. FIC యొక్క ఫుల్ ఫామ్ ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్. ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది ఇచ్చిన దేశం మొజాంబిక్ దేశానికి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ అండి, శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంత సహాయం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2.4 బిలియన్ల శ్రీలంకన్ రూపాయలు. సో మళ్ళొక్కసారి రివిజన్ చేసుకుందామండి మనం.
చూడండి, ఇందాక సూరినామ్ దేశానికి ఇచ్చింది. సూరినామ్ దేశానికి ఇచ్చిందేమో $1 మిలియన్ విలువైన వ్యవసాయ యంత్రాలను ఇవ్వడం జరిగింది మన ఇండియా. నెక్స్ట్ మొజాంబిక్ దేశానికి ఇచ్చిందేమో మొజాంబిక్ దేశానికి 2 FIC బోట్లను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీలంకకేమో 2.4 బిలియన్ల శ్రీలంకన్ రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ మన ఇండియా సహాయార్థంగా ఇతర దేశాలకు ఇచ్చినాయి అన్నమాట. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం నూతన రాజ్యాంగాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గబాన్ దేశం ఇటీవల ఈ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించడం అనేది జరిగింది. అయితే అంతకుముందు 55 సంవత్సరాలుగా వంశం పార్యపరంగా పాలిస్తున్న అక్కడ రాజవంశస్థులు అక్కడ ఈ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం అడవుల్లో మంటలు మరియు నీటి కొరత కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఈక్వెడార్ దేశం. నెక్స్ట్, దుబాయ్లోని మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో వై భారత్ మ్యాటర్స్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేసిందేమో ఎస్ జయశంకర్ అండి, ఆప్షన్లో లేదు. ఎస్ జయశంకర్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఎక్కడయ్యా అంటే దుబాయ్లోని మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో. బుక్ పేరు వచ్చేసి వై భారత్ మ్యాటర్స్. నెక్స్ట్, ఇటీవల సెక్స్ వర్కర్లకు ప్రసూతి సెలవులు, పెన్షన్, ఆరోగ్య బీమా కల్పించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బెల్జియం దేశం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం యొక్క సాకే రైస్ వైన్ యునెస్కో మానవత్వం యొక్క అసంకల్పిత సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జపాన్ దేశం. నెక్స్ట్, ఇటీవల NGC 5257 మరియు NGC 5258 గెలాక్సీలను గుర్తించిన సుబారు టెలిస్కోప్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది కూడా జపాన్ దేశానికి చెందిందే. నెక్స్ట్, అమెరికాలోని ఏ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంను ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూయార్క్ సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవాన్ని ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్, యుఎస్లోని ఏ రాష్ట్రం డిసెంబర్ 6ని మహాత్మా గాంధీ స్మారక దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నెబ్రాస్కా రాష్ట్రంలో. నెక్స్ట్, భారత్ మయన్మార్ దేశాల మధ్య 1643 కిలోమీటర్ల సరిహద్దు కంచెను ఏ సంస్థ నిర్మిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, BRO అంటే బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీనికి అయ్యే ఖర్చు మొత్తం 31,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఢిల్లీలో నిర్మిస్తున్న యుగిన్ భారత్ మ్యూజియం కోసం భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫ్రాన్స్. నెక్స్ట్, 2025 నుండి భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రయాణాన్ని ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రష్యా దేశం వీసా రహిత ప్రయాణాన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో దీంతో మన ఇండియా వచ్చేసి 57 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేసుకోవచ్చు. నెక్స్ట్, ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం కోసం సమగ్ర ప్రగతిశీల ఒప్పందంలో చేరిన మొదటి యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రిటన్. అయితే ఈ ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం మొత్తం దేశాలు చూసుకుంటే 12 సభ్య దేశాలు ఉంటాయి. నెక్స్ట్, ఇటీవల అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న యూన్ సుక్ ఎల్ ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణ కొరియా. ఈయనపై ఈ అభిశంసన తీర్మానం ఎందుకు ఇచ్చారయ్యా అంటే మార్షల్లా తరలించడం వల్ల. సో ఈయనపై ఈ అభిశంసన తీర్మానం చేయడం అనేది జరిగింది. సో ఈ తీర్మానం ద్వారా ఈయనను
సస్పెండ్ కూడా చేశారు. నెక్స్ట్, ఇటీవల అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న ఓలాఫ్ షోల్జ్ ఏ దేశ ఛాన్సలర్? సో ఇందాక మనం చెప్పుకుందేమో యూన్ సుక్ ఎల్ దక్షిణ కొరియాకు చెందినవారు. ఇక్కడేమో ఓలాఫ్ షోల్జ్, ఈయన వచ్చేసి జర్మనీ దేశం యొక్క ఛాన్సలర్. అయితే ఈ అవిశ్వాస తీర్మానంలో జర్మనీ ఛాన్సలర్ అయిన ఓలాఫ్ షోల్జ్ ఇక్కడ ఓటమి పాలవడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ బ్రహ్మపుత్ర నదిపై ఏ దేశం నిర్మించనుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనా దేశం. అయితే ఈ బ్రహ్మపుత్ర నది యొక్క చైనాలో పేరు చూసుకుంటే ఈ చైనాలో దీని పేరు వచ్చేసి యుర్లాంగ్ జాంబ్. యుర్లాంగ్ జాంబ్ అనేది ఈ బ్రహ్మపుత్ర నది యొక్క చైనాలో గల పేరండి. అయితే ఇది టిబెట్లోని యుర్లాంగ్ జాంబ్ నదిపై నిర్మించనున్నట్లు ఇటీవల చైనా ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సగటున ఎంత నమోదయ్యే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2.8%. నెక్స్ట్, ఇటీవల పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 12 సంవత్సరాలు. సో ఇమ్రాన్ ఖాన్ గారికి ఏమో 12 సంవత్సరాలు కాక ఈయన యొక్క భార్యకేమో 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అయితే ప్రజెంట్ పాకిస్తాన్ యొక్క ప్రధాని ఎవరయ్యా అంటే షెహబాజ్ షరీఫ్. నెక్స్ట్, చైనా కృత్రిమ సూర్యుడు ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ ఎన్ని నిమిషాల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 16 నిమిషాలు. అయితే ఈ ప్రాజెక్టును 2006వ సంవత్సరం నుంచి చేపడుతున్నాండి. దీంట్లో మన ఇండియా కూడా భాగస్వామ్యంగా ఉంది. నెక్స్ట్, 9 సంవత్సరాలకే బాలికల పెళ్లి అనుమతి బిల్లును ఏ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇరాక్. ఇక్కడ అమ్మాయిల వయసు వచ్చేసి 9 కాక అబ్బాయిల వయసు వచ్చేసి 17 సంవత్సరాలుగా ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్, ఏఐ జనరేటెడ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ను నేరంగా పరిగణించిన మొదటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూకే. అయితే ఇది ఉల్లంఘించిన వారిపై 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. నెక్స్ట్, ఏ దేశంలోని తారానా పర్వతానికి మానవ హక్కులను కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూజిలాండ్. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి ఏ విధమైన హక్కులు ఉంటాయో సో అలాంటివే ఈ న్యూజిలాండ్లోని తారానా పర్వతానికి మంజూరు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, 2024 డిసెంబర్ 21 మరియు 22 తేదీల్లో ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కువైట్. ఈయన పోయిన తర్వాత అక్కడ అవార్డు కూడా రావడం జరిగింది. ఇవన్నీ మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్, ప్రధాని మోదీ ఏ దేశ జాతీయ దినోత్సవం వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మారిషస్ దేశం. అయితే ఈ మారిషస్ దేశం అనేది 1968 మార్చ్ 12వ తారీఖున ఇక్కడ స్వతంత్రం వచ్చిందండి. అయితే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది ఎవరయ్యా అంటే బ్రిటిషు. అయితే ఈ బ్రిటిష్ పాలన నుండి స్వతంత్ర దేశంగా అవతరించినందున ప్రతి సంవత్సరం మార్చి 12ను జాతీయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏ దేశంలోని మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులను సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫ్రాన్స్. నెక్స్ట్, ఇటీవల ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ శని గ్రహానికి ఎన్ని నూతన ఉపగ్రహాలను గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 128. నెక్స్ట్, యుఎస్ఏ ఏ భాషను అధికార భాషగా ప్రకటించింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
తన ఏ భాషను అధికార భాషగా ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇంగ్లీషు. నెక్స్ట్, గుర్రం వేగంగా పరిగెత్తేలా ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి గుర్రాన్ని సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అర్జెంటీనా. నెక్స్ట్, ఇటీవల తమిళ కవి అయిన తిరువళ్ళువార్ విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫిలిప్పీన్స్. నెక్స్ట్, నీరు పారిశుద్ధ్యం రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేపాల్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి భాగస్వామి కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడి నెలగా దేనిని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2025 జనవరి. నెక్స్ట్, ఇటీవల నల్ల సముద్రం ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య ఈ నల్ల సముద్ర ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో అగ్ని ప్రమాదం వల్ల అత్యవసర పరిస్థితిని విధించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణ కొరియా. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ రాజధానిలో హింసను నియంత్రించడానికి ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పెరు దేశంలో. నెక్స్ట్, ఇటీవల ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా. అయితే ఈ ట్యాక్సీలు పైలట్లు లేకుండానే నడిపించనున్నారు. నెక్స్ట్, ఇటీవల నాసా యొక్క ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బంగ్లాదేశ్. సో ఈ దేశంతో కలుపుకొని మొత్తం ఆర్టెమిస్ ఒప్పందంలో సంతకం చేసిన దేశాలు 54. అయితే ఇక్కడ ఈ ఆర్టెమిస్ అంటే ఏమిటయ్యా అంటే, ఆర్టెమిస్ ఒప్పందం అనేవి అంతరిక్ష అన్వేషణను ప్రోత్సహించడానికి 2020వ సంవత్సరంలో యుఎస్ దీనిని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియా ఏ దేశానికి ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బంగ్లాదేశ్. నెక్స్ట్, భూమిపై 12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన తోడేళ్లను ఏ దేశ శాస్త్రవేత్తలు జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తిరిగి సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమెరికా దేశ శాస్త్రవేత్తలు. సో ఇది ఫ్రెండ్స్ మన 2024 నవంబర్, డిసెంబర్ మరియు 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు మొత్తం మీద అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్స్ క్వశ్చన్స్ అండి. సో ఇలాగే మరిన్ని మనం వీడియోలో చేయబోతున్నాం. సో అది రివిజన్ పర్పస్గా ఉంటుందండి. సో వాటి కోసం మీరు చేయాల్సింది పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.